Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి దాదాపు ఎవరైతే జేఈ మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, అదర్ డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాశారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదే డౌట్ అనమాట. అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్లో ఉన్నటువంటి ఇన్ని స్పెషలైజేషన్స్లో ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే బెటర్ అనేది చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. నాకే కాదు, చాలామంది కౌన్సిలర్స్ కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది పెద్ద కన్ఫ్యూజన్గా ఉండటం వల్ల చాలామంది మీకు యూట్యూబ్లో చాలా రకాలుగా చెప్పడం అనేది జరిగింది. బట్ నేను స్టూడెంట్స్తో పేరెంట్స్తో డిస్కస్ చేసినప్పుడు కానీ లేకపోతే అదర్ డీమ్డ్ యూనివర్సిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేద్దాము. కాబట్టి ఈరోజు మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సా, మెషిన్ లెర్నింగా, సైబర్ సెక్యూరిటీయా, సో ఎటువంటి కోర్స్ తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో. ముఖ్యంగా ఈరోజు కనుక మనం న్యూస్ పేపర్లో చూసినట్లయితే మైక్రోసాఫ్ట్లో ఎవరైతే ఏఐని డెవలప్ చేశారో వారిని ఏఐ అనేది రీప్లేస్ చేసింది. కాబట్టి సో పేరెంట్స్కి స్టూడెంట్స్కి అయితే పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. మన పరిస్థితి ఏంటి, రేపు మరి ఉద్యోగాలు ఉంటాయా లేకపోతే మన వేరే అదర్ బ్రాంచెస్ చూసుకోవాలా ఏందనేది పెద్ద డైలమాలు అయితే ఉందన్నమాట. ఇది గత కొన్ని సంవత్సరాలుగా అయితే కాలేజ్ అనేవి మొత్తం కూడా కంప్యూటర్ సైన్స్ సీట్లతో నింపేస్తున్నాయి, బట్ అవుట్పుట్ పెరుగుతూ ఉంది. ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఇట్లా ఎవరైతే ఏఐని డెవలప్ చేశారో వారిని రీప్లేస్ చేస్తుందంటే నార్మల్ కాలేజ్లో చదువుతున్నటువంటి పిల్లల పరిస్థితి ఏందనేది మాత్రం కొంతమేర పేరెంట్స్లో స్టూడెంట్స్లో ఆందోళన కలుగుతూ ఉంది. ఇలాంటి న్యూస్ అనేది మాత్రం విన్నప్పుడు యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్గా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ని ఎంతో కొత్త సాఫ్ట్వేర్ రంగం అనేది ఆదుకుంది. ఈరోజు ఇండియాలో ఇంత మంచి డెవలప్మెంట్ జరుగుతున్నా సో ఈ సర్వీస్ రంగం, ఐటీ సెక్టార్ పాత్ర చాలా ఉందన్నమాట. ఇది బాగుంటేనే మనందరం బాగుంటాము. సో అన్నిటితో పాటు ఇది కూడా బాగుంటేనే ఈరోజు మన స్టూడెంట్స్ కానీ మన పిల్లలు కానీ బయటకు వచ్చిన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అది మంచిగా ఉండాలని కోరుకుందాం. బట్ ఏది జరుగుతున్న పరిణామాలు మాత్రం కొంత అయితే నాకు పర్సనల్గా అయితే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి కోర్స్ తీసుకోవాలి, ఎలాంటి కాలేజీలో తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఏదైతే మనం స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి రేపు కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ అవుదాం అనుకుంటున్నారో మీకు ఈ మంత్ May 31 అండ్ June 1 హైదరాబాద్లో మనకి ఇంజనీర్స్ భవన్లో మనకు వచ్చేసి ఎపెక్స్ ఎడ్యుకేషన్ అకాడమీ, అదేవిధంగా హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ అండ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వీరి ఆధ్వర్యంలో మనకి ఎడ్యుకేషన్ ఫేర్ అనేది జరగబోతుంది అనమాట. ఎంట్రీ ఫ్రీ. మీరు May 31 అదేవిధంగా June 1 మార్నింగ్ 7 o'clock టు ఈవినింగ్ 7 PM వరకు మీరు అటెండ్ కావచ్చు. అన్ని యూనివర్సిటీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి మీకు యూనివర్సిటీ పట్ల కానీ కౌన్సిలింగ్ పట్ల కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఏదో ఒక రోజు నేను కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ చూసినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మీకు జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్, అదేవిధంగా జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్ యొక్క హెల్ప్ కావాలనుకున్నట్లయితే నా హెల్ప్ మీరు తీసుకోవచ్చు. అవే కాకుండా ఎంసెట్ కానీ అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, ఈరోజు వస్తున్నటువంటి న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ కావాలన్నా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున స్కిల్స్ అనేది చాలా అవసరం. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్, పేరెంట్స్ ఐఐటి ప్రిపేర్ అవుతూ కానీ లేకపోతే ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ కాకపోతున్నా రేపు కెరియర్లో మీరు ఎటువంటి కోర్సెస్ చదివితే బాగుంటుంది, మీకున్నటువంటి స్కిల్స్ ఏంటనేది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మిమ్మల్ని ఆన్లైన్లో ఒక 1 hour టెస్ట్ చేసి మీ స్కిల్స్ ఏంటనేది నేను చెప్పగలుగుతాను అనమాట. దానికి కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, దానికి మీరు నా కాంటాక్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఇన్ని సర్వీస్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. ఇక మనకు వీడియోలోకి వెళ్ళినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్. సో మనకి నార్మల్గా మనకు తెలిసిన బ్రాంచ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇది ఒక బ్రాంచ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, అదేవిధంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అని చెప్పేసి సో ఇన్ని స్పెషలైజేషన్స్ వచ్చాయి. ఎవరైతే స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ద్వారా మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారో మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఈ బయట జరుగుతున్న పరిణామాల వల్ల మీకు పెద్ద ఎఫెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక మంచి స్టూడెంట్ కాబట్టి, అంటే మంచి ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్ కాబట్టి కొంతమేర ఇటువంటివి మీరు ఛాలెంజెస్ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారంటే మాత్రము మీరు హ్యాపీగా కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. ఇప్పటికి కూడా మీకు ఒక మంచి ప్యాకేజ్ ఇవ్వాలంటే అది ఆ బ్రాంచ్తోనే సాధ్యం. కాబట్టి ఐఐటీస్, ఎన్ఐటీస్, టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ అయినటువంటి బిట్స్, ధీరుభాయ్ అంబానీస్ ఇలాంటి కాలేజ్ వస్తున్నటువంటి వాళ్ళు మీరు నిశ్చింతగా వెళ్ళొచ్చు. టాప్ IIITsలో వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఏదైతే కంప్యూటర్ సైన్స్ మీద మీరు వెళ్ళొచ్చు అనమాట.
ఇది ఇక్కడ కూడా మనకి ఐఐటీస్లో అయితే ఎక్కువ మనకి కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచ్ ఉంటుంది. దీని తర్వాత కొన్ని ఐఐటీస్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనేటువంటి బ్రాంచ్ వచ్చింది. ఇది కూడా చాలా వండర్ఫుల్ బ్రాంచ్ అనమాట. ఇది ఎట్లా అయితే మీకు సిఎస్సి బ్రాంచ్ అనేది ఎట్లయితే న్యూట్రల్ బ్రాంచ్, అంటే మీరు ఒక 1 year తర్వాత 2 years తర్వాత మీరు ఏరియాని ఎట్లయితే చూస్ చేసుకోవచ్చో కంప్యూటర్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ అనేది కూడా చాలా మంచి బ్రాంచ్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళొచ్చు, డేటా సైన్స్ వైపు వెళ్ళొచ్చు, కోడింగ్ వైపు వెళ్ళొచ్చు, కొంత మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనమాట. అసలు కంప్యూటర్ సైన్స్ అంటేనే మ్యాథమెటిక్స్, అందరికీ తెలిసి ఉండాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదనమాట. మ్యాథమెటిక్స్ లాజిక్ ఉన్నదే కంప్యూటర్ సైన్స్. కాబట్టి మీకు ఐఐటీలలో ఎన్ఐటీలలో మీకు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వస్తున్నా కానీ మీరు హ్యాపీగా తీసుకోండి. అదేవిధంగా సూరత్కల్, ఎన్ఐటి వరంగల్ లాంటి కాలేజ్లో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇంకా కొన్ని కొత్త యూనివర్సిటీస్లో కూడా వస్తున్నాయి. కాబట్టి అవి మీరు తీసుకోవచ్చు అనమాట. ఎన్ఐటి, IIIT, ఐఐటి, GFTI ఇలాంటి కాలేజ్లో, బిట్స్లో కూడా, అంటే బిట్స్ పిలాని, దుబాయ్, గోవా, హైదరాబాద్లో కూడా మనకి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చింది. కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సార్ మరి మేము ఇప్పుడు టాప్ డీమ్డ్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఎంసెట్ ద్వారా టాప్ కాలేజ్లో వెళ్తున్నాము, మేము ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే, స్టూడెంట్స్ మీకు కొంతమేర అవగాహన ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ బ్రాంచెస్ అనమాట. అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలి అని మీకు ఉన్నట్లయితే దాని గురించి మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అసలు ఏఎంఎల్ అంటే ఏంటి, మనం ఏం చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకొని మీరు ఒక క్లారిటీ ఉన్నట్లయితే స్పెషలైజేషన్ కూడా తీసుకోవచ్చు కాలేజీ మంచిదైతే. లేదు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేకపోతే డేటా సైన్సా, సైబర్ సెక్యూరిటీయా, కోడింగా మేము తర్వాత డిసైడ్ చేసుకుంటాము, బట్ మాకు కోరే కావాలనుకున్నట్లయితే, అంటే మీకు ఒక క్లారిటీ లేదు, మేము డెసిషన్ తర్వాత తీసుకుంటాం స్టూడెంట్స్ అందరు కూడా, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ స్టిల్ ఇప్పటికి కూడా, అంటే ఇవన్నీ కొత్త కోర్సెస్ కాబట్టి గత 3-4 years నుంచి వస్తున్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్లో కావచ్చు, పెద్ద కాలేజ్లో కావచ్చు, ఫస్ట్ కంప్యూటర్ సైన్స్నే తీసుకుంటున్నారు. అంటే సిఎస్సి కోర్ బ్రాంచ్నే తీసుకుంటున్నారు. ఒకవేళ కాలేజీ మంచిదైనట్లయితే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ తీసుకున్నా, డేటా సైన్స్ తీసుకున్నా, ఈవెన్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా మీకు జరిగేటువంటి నష్టం లేదు. అది మంచి కాలేజ్ అయినప్పుడు మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు చెన్నై ఉంది, విట్టు, అదేవిధంగా వెల్లూరు విట్టు ఉంది అనుకోండి. సో మీకు వెల్లూరులో సిఎస్సి రావట్లేదు, చెన్నైలో సిఎస్సి వస్తుంది, వెల్లూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వస్తుంది అనుకోండి, క్యాంపస్ బెటర్ కాబట్టి వెల్లూరుకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఓకేనా? అలానే టాప్ కాలేజ్లో కూడా కావచ్చు. మీకు ఎంసెట్లో టాప్ 1 కాలేజీలో ఏఎంఎల్ వస్తుంది, బట్ టాప్ 5 కాలేజీలో సిఎస్సి వస్తుంది. బట్ మీకు టాప్ 1లో చదవాలనుంది అనుకోండి, ఏఎంఎల్ తీసుకున్నా మీకు జరిగిన నష్టం లేదు. సిలబస్ అనేది 85 to 90% సేమ్ ఉంటుంది. 3rd year నుంచి సెమిస్టర్కి ఒక సబ్జెక్ట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మంచి కాలేజ్ అయినప్పుడు స్పెషలైజేషన్ తీసుకోండి. లేదు మాకు ఈ రిస్క్ మేము తీసుకోవాలి, రిస్క్ అంటూ ఏముండదు, బట్ మీకు ఒక మెంటల్గా మనకి ఎందుకులే అనుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ వెళ్ళొచ్చు మీరు, మినిమం ఒక మంచి కాలేజ్ అయినట్లయితే. అదేవిధంగా ఐటీ బ్రాంచ్ మీద కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. ఐటీ కూడా అసలు మీరు పనిచేసేది ఐటీ ఇండస్ట్రీలో కాబట్టి, సాఫ్ట్వేర్ అంటేనే ఐటీ ఇండస్ట్రీ కాబట్టి ఐటీ బ్రాంచ్ కూడా తీసుకోవచ్చు కాలేజ్ మంచిదైనప్పుడు. ఐటీ ఇప్పుడు IIIT అలహాబాద్ ఉంది, అక్కడ ఐటీ అని ఉంటుంది అనమాట. గ్వాలియర్లో కూడా ఐటీ ఉంటుంది, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూషన్ కూడా ఐటీ అని ఉంటుంది. కాబట్టి ఐటీ అంటే అదేదో మీరు వేరే బ్రాంచ్ కింద లెక్క చేయకండి, అది కూడా సేమ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచే. కాబట్టి మీరు మంచి మ్యాథమెటికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ చాలా చాలా అవసరం. ఎందుకంటే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా ముఖ్య పాత్రను పోషించబోతుంది. ప్రాంప్ట్ అంటే ఎగ్జాక్ట్గా మన ఒక క్వశ్చన్ని మనకు కావాల్సిన దాన్ని మనం సాఫ్ట్వేర్ నుంచి అడగటం అనమాట. సో అటువంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావాల్సినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కోడింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఇటువంటి స్కిల్స్ అన్నీ ఉన్నవాళ్ళు, ఇక ఒక మాటలో చెప్పాలంటే మ్యాథమెటిక్స్నే ఆడుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు మాత్రమే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే రేపు ఏదైతే సునామీ వస్తుందో అవుట్పుట్ సునామీని మీరు తట్టుకోగలుగుతారు. మీకు ఏమాత్రం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వచ్చినట్లయితే సేఫ్ బ్రాంచెస్ అయినటువంటి ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ అటువంటి బ్రాంచెస్కి వెళ్ళండి. మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే సిఎస్సి జోలికి వెళితే బాగా కష్టపడాలి, కోర్సెస్ నేర్చుకోవాలి. ఈ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని తట్టుకొని రేపు మీరు నిలబడగలగాలి. ఇందులో వస్తుంటే ఫాస్ట్ డెవలప్మెంట్స్ని మీరు అడాప్ట్ చేసుకోగలగాలి. అటువంటి వారు మాత్రమే తీసుకోండి. మేము అంత మ్యాథ్స్ మాకు రాదు అనుకున్నట్లయితే మాత్రము ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే ఇప్పుడుంటే పరిస్థితుల్లో అందరూ కూడా ఇయరు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ వైపు మళ్ళీ చూస్తున్నారు అనమాట. తీసుకోండి. ఒకవేళ సాఫ్ట్వేర్ బాగున్నట్లయితే మీలో మంచి స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే అటువైపు ఆదరించే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి చూస్తున్నట్టు అన్ని పరిణామాల దృష్ట్యా
మీ ఒక యావరేజ్ స్టూడెంట్కి అయితే కంప్యూటర్ సైన్స్ అయితే నా పర్సనల్గా నేనైతే సజెస్ట్ చేయట్లేదు. ఒక యావరేజ్ స్టూడెంట్ ఐదర్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలనుకున్నట్లయితే ఎలక్ట్రికల్, కొంత మీరు అటు ఇటు ఉన్నట్లయితే ఈసీఈ అనమాట. ఈసీలో కూడా మన రీసెంట్గా మీకు వీడియో చేశాను ఈసీ మీద, చూడకున్నట్లయితే చూడండి. ఈసీని సజెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎవరికైతే వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్, అదేవిధంగా కొంత బిల్డింగ్స్ స్ట్రక్చరు అవుట్డోర్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి సివిల్ అనమాట. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంతమేర ఏదైతే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కొంతమేర ఇబ్బందికి కలిగేటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయని అంటున్నారు. బట్ వచ్చినప్పటికి కూడా మీరు ఈ యొక్క అవుట్పుట్ని తట్టుకోగలగాలి. అదేవిధంగా మీరు ఒక మంచి మ్యాథ్స్ స్టూడెంట్ అయినట్లయితేనే కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. బట్ మీరు నార్మల్ కాలేజీలో జాయిన్ అవుతున్నట్లయితే నా పర్సనల్ సలహా మేరకు మీరు సేఫ్ బ్రాంచెస్ అయినటువంటి ఈ 4 బ్రాంచ్లు, ఎలక్ట్రికల్ అనుకోండి, మీరు అటు ఈసీ వైపు వెళ్ళొచ్చు, సిఎస్సి వైపు కూడా మీరు కొంచెం మంచి కష్టపడి కోర్సెస్ నేర్చుకుంటే కొంత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగుంటే అక్కడ మీకు అవకాశాలు ఉంటాయి. ఈసీ అనుకోండి, విఎల్ఎస్ఏ, ఎంబెడెడ్ సిస్టమ్, చిప్ డిజైనింగ్ ఇటువైపు వెళ్ళొచ్చు. మెకానికల్ అనుకోండి, మీరే ఒక పెద్ద వర్క్షాప్ అని ఓపెన్ చేయొచ్చు అనమాట. ఈ రోజున ఎంతోమంది యూట్యూబ్లో వెహికల్స్ గురించి చెప్తా ఉంటారు. ఒక మెకానికల్ ఇంజనీరింగ్గా మీరే చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అయితే రియల్ ఎస్టేట్, చదువు లేని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు ఈరోజు హైదరాబాద్లో అండ్ అమరావతిలో పెద్ద పెద్ద చోట్ల అనమాట. ఒక సివిల్ ఇంజనీరే ఒక మంచి ఇంటిని కట్టి అమ్మగలిగితే చూడండి క్వాలిటీతోని, ఇంకా అలాంటి వాళ్ళ అవసరం ఉంది సొసైటీలో. కాబట్టి మీరు జాబులు ఇచ్చే విధంగా మీరు ఉండాలి తప్ప జాబ్ కోసం ఎదురు చూసే విధంగా ఉన్నట్లయితే అసలు మీకు ఇంజనీరింగే పనికిరాదనమాట. కాబట్టి స్టూడెంట్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ జరుగుతున్న పరిణామాలు మాకు రిస్క్ ఎందుకు అనుకుంటే సేఫ్ బ్రాంచ్ తీసుకోండి. మీరు బ్రైట్ స్టూడెంట్ అయినట్లయితే ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు హ్యాపీగా మంచి కాలేజీలో మీకు సీట్ వస్తున్నట్టయితే వెళ్ళండి, స్కిల్స్ నేర్చుకోండి. బట్ వీటన్నిటికి సిద్ధంగా అయితే మీరు ఉండాలన్నమాట. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు వీటన్నిటిని నేర్చుకున్నట్లయితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటూ, అదేవిధంగా ఏదైతే మనకి మే 31న జూన్ 1న జరుగుతున్నటువంటి ఎడ్యుకేషనల్ ఫేర్కి కూడా మీరు అటెండ్ అయ్యి ఇంకా ఎక్కడైతే ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి, మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తున్నటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సో నేను వచ్చేది ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. నన్ను కూడా మీరు కలిసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.